సమరయోధులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. వాళ్ళ యొక్క స్ఫూర్తిని విద్యార్థుల్లోకి తీసుకెళ్లడం కోసం, ప్రజలందరిలో కూడా తీసుకెళ్లడం కోసం మన భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే భారత ప్రభుత్వం మన భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత మన దేశానికి ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మన కూటమి ప్రభుత్వం రాగానే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని వాళ్ళు కూడా ఆమోదించి ప్రతి ఇంటింటికి కూడా జాతీయ జెండా ఉండాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి కలిగి ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఇది ఎంతో శుభసూచకంగా కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు జై భారత్ జై హింద్ భారత్. ఈ కార్యక్రమం మన దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమం. కారణం ఏంటంటే ఇది భారతీయులు జరుపుకునే జాతీయ జెండా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన పిలుపునివ్వడం, దాని తదుపరి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుకి మద్దతు ప్రకటించడం, అదే తీరులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలాగే కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని, జాతీయ జెండా కార్యక్రమాన్ని బైక్ ర్యాలీ ద్వారా పిఠాపురం పట్టణం అంతా కూడా తిరిగి అలాగే గొల్లప్రోల్ టౌన్ వరకు వెళ్ళాలనేది ఒక రూట్ మ్యాప్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా వర్మ గారు కావచ్చు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు కావచ్చు, అలాగే మర్రి శ్రీనివాస్ గారు తాలూకా కావచ్చు, అలాగే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, అలాగే భారతీయత మీద ఎవరైతే బాగా అభిమానం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు అన్ని రకాలుగాని కూడా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఆయన కూడా మాకు మద్దతు తెలపడం మాకు చాలా సంతోషం. ఆయనకు అభినందనలు తెలియజేసుకున్నాము. అలాగే సిఐ శ్రీనివాస్ గారికి కూడా మేము అభినందనలు తెలియజేసుకున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగించడానికి. అయితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల క్రితం మన భారతీయులు, ముఖ్యంగా స్వతంత్ర సమర యోధులు బలిదానాలు చేసి ఈరోజు స్వతంత్రం తీసుకొచ్చారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన భారతదేశం అడుగడుగున ఎదుగుదలతో ఉన్నది. కానీ మన నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇప్పుడు మనం చాలా జెట్ స్పీడ్తో అభివృద్ధి పదంలోకి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మనందరం కూడా చూస్తున్నాం. ఇతర దేశాల్లో ఉదాహరణకి బంగ్లాదేశ్ కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ కావచ్చు, ఇటువంటి దేశాల్లో కూడా పెద్దగా అంత జాతీయత వాళ్ళు పాటించట్లేదనే భావం మనందరం కూడా గ్రహించాలి. బట్ భారతదేశంలో 140 కోట్ల మంది కూడా కులాలకి, మతాలకి, అలాగే భాషకి కానీ అన్ని రకాలు కానీ కూడా ప్రాంతాలకి కూడా విభేదంగా, అంటే అందరూ కూడా సమగ్రతగా ఉంటూ, అతీతులుగా ఉంటూ మన భారతదేశాన్ని సమిష్టిగా ముందుకు తీసుకెళ్ళాలి, అందరినీ చైతన్యపరచాలనే సదుద్దేశంతో మేమందరం కూడా ఈరోజు జాతీయ జెండాను పట్టుకుని ఊరూరు నుంచి గ్రామాలకి అలాగే గొల్లప్రోల్ పట్టణం కూడా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా ప్రతి భారతీయుడు కూడా జాతీయ జెండాని ఆవిష్కరించుకుని